పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎన్నికల డబ్బు భారీగా దొరుకుతోంది. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో తాజాగా 3,16,00,000 విలువైన నగదు, బంగారం, వెండి దొరికింది. ఎస్ఓటీ బాలనగర్, బాచుపల్లి పోలీసులు నిర్వహించిన సోదాల్లో బైక్పై వెళుతున్న ఓ వ్యక్తి నుంచి 22 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లో జరిపిన సోదాల్లో అనుమతి లేకుండా 5 సీల్డ్ బాక్సుల్లో తరలిస్తున్న 24 లక్షలకు పైగా నగదు దొరికింది. హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్వహించిన సోదాల్లో ఓ చోట 2 లక్షలకు పైగా నగదు దొరికింది. కూకట్పల్లిలో మరో చోట నిర్వహించిన సోదాల్లో 2,66,88,000 విలువైన బంగారం, వెండి దొరికింది. వసంతనగర్లో 53,35,000 నగదు దొరికింది. ఇక ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో నిన్న భారీగా నగదు పట్టుబడింది. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుడు ఆలూరు సురేష్ ఇంట్లో డబ్బుల కట్టలను పోలీసులు గుర్తించారు. సుమారు 18 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. గరికపాడు చెక్పోస్ట్ వద్ద 8,39,00,000 స్వాధీనం చేసుకున్నారు. పైపుల లోడ్ లారీలో నగదు తరలిస్తుండగా సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా నగదును పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.